కీర్తన 121 మొదటి వచనంలో ఎవరి వైపు చూస్తారంటే కొండల వైపు నేను చూస్తున్నాను. అంటే నీకైనా ఎత్తైన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో నేను చూస్తున్నాను, పలానా మినిస్టర్ చేస్తారేమో నేను చూస్తున్నాను, పలానా వ్యక్తి చేస్తాడేమో నేను చూస్తున్నాను, కొండల వైపు నా కనులెత్తుచున్నాను. కానీ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నుండి మనకి సహాయము? ఆల్వేస్ 24 hours అవైలబుల్ హెల్ప్ ఎవరు తెలుసండి? యెహోవా వలననే మనకి సహాయము కలుగుతుంది. ఆన్ ఆల్ సైడ్స్, ఎవ్రీ టైమ్, 24/7 నీకు హెల్ప్ చేసే ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా ఏ పరిస్థితి రాగానే మనం ఆ పరిస్థితిని ఎవరికి అప్పచెప్పాలి అంటే, తండ్రి నాకు భయం వేస్తుంది, నా పరిస్థితి ఇది, నువ్వు సహాయం చేయు ప్రభువా అని మనం దేవుని వైపు తిరగాలి. ఆమేన్. ఎందుకంటే మనుషుల వైపు తిరిగినప్పుడు కొంతమంది చేయొచ్చు, ఆఫ్కోర్స్ చేయకపోవచ్చు, కానీ నీకు ఖచ్చితంగా చేయగలిగే సమర్థుడు, శక్తివంతుడు ఎవరు అంటే భూమి ఆకాశంలను సృజించిన యెహోవా వల్లనే. సో వీ షుడ్ ఆల్వేస్ బీ డిపెండెంట్ ఆన్ గాడ్. మనం ఎలా ఉండాలి మన జీవితంలో తెలుసా? దేవుని మీద ఆధారపడిన వారంగా ఉండాలి. నాట్ ఓన్లీ ఏదో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే కాదు, కానీ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్స్లో మన యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి అంటే, ఐ హ్యావ్ అ హెల్ప్ అనుకోవాలి. ప్రభా, నా మీద నేను ఆధారపడట్లేదు, నీ మీద నేను ఆధారపడుతున్నాను. ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ యూ లార్డ్. ఆఫీస్లో వెళ్తున్నప్పుడు, వర్క్కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు, ఏమైనా డిసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, ఏమైనా మేనేజ్ చేయవలసి వచ్చినా, అందుకే ప్రతి ఉదయాన్నే నువ్వు ఏం చెప్పుకోవాలంటే, ప్రభా ఐ హ్యావ్ 24 hours నీ హెల్ప్ నాకుంది, థ్యాంక్ యూ లార్డ్ అని మనం చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ప్రియులారా.